ఎప్పుడు ఏదో ఆలోచన వస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చేటటువంటి మనస్సు యొక్క కదలికలన్నీ దేని మీద ఆధారపడతాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి. అందుకే చూడండి, మనసు ఉద్వేగంగా ఉందనుకోండి, చాలా కోపంగా ఉందనుకోండి, ఊపిరి చాలా వేగంగా తీస్తాడు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ అంటారు. కోపం వస్తే ఊపిరిలు ఎక్కువ తీస్తాడు. ఈశ్వరుడు ఆయుర్దాయాన్ని ఊపిరి రూపంలో ఇస్తాడు. ఎన్ని ఊపిరిలు ఏం చేసేస్తే అంత తొందరగా మృత్యు వస్తుంది. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర అని విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆ ఊపిరులు ఆధారం చేసుకుని లోపల జీవుడు కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు దేని మీద మనసు పెట్టుకుంటూ ఉంటాడు. ఆఖరిసారి ఊపిరి లోపలికి వెళ్ళడమో బయటికి వెళ్ళడమో జరుగుతుంది. అప్పుడు ఆఖరిసారి కదులుతుంది మనసు. ఆఖరి కదలికలో దేన్ని పట్టుకున్నాడు అంటే దేన్ని